జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు మహాక్రతువు జరగనుంది. పుణ్య స్నానాలను ఆచరించేందుకు వచ్చే భక్తులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం నుంచి మరింత సమాచారం మా సరస్వతి పుష్కరాలు ఈ రోజు నుండి ఈ నెల 26 వరకు 12 రోజులు జరగనున్నాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఈ సరస్వతి పుష్కరాలకి మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం గణేష్ పూజ అనంతరం ఇటు 5:44 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా మొదటి పుష్కర స్థానాలు అయితే మొదలయ్యాయి. ఇక్కడ తర్వాత ఇటు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ పుష్కర స్నానం ఆచరించారు. ఇటు పుష్కర స్నానం ఆచరించి ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ ఉత్సవాలకు వస్తారు. సాయంత్రం 5:20 పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసిన 10 అడుగుల శ్రీ సరస్వతి దేవి ఏకాశిల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తదనంతరం ఇక్కడ వారు త్రివేణి సంఘం మధ్య పుణ్యస్థానాలు ఆచరిస్తారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 5:40 సరస్వతి ఘాట్లోని సరస్వతి నవరత్నమాల హారతి దర్శనం జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడి తిరిగి 8:40 తిరిగి కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి ప్రయాణం అవనున్నారు. అందుకోసం ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం త్రివేణి సంగమం వద్ద ఉన్నాము. త్రివేణి సంగమం అంటే ఇటు గోదావరి, ప్రాణహితతో పాటు ఇటు సరస్వతి 3 నదులు కూడా ఇక్కడ త్రివేణి సంగమం వద్ద 3 నదులు కలుస్తూ ఉంటాయి. ఇక్కడ 3 నదులకు కూడా ఇక్కడ పుష్కరాలు జరుగుతుంటాయి. ఇటు గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రాణహిత పుష్కరాలు జరిగాయి. మళ్ళీ 2027లో గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడ జరగనున్నాయి. మొత్తం 3 నదులు, ముఖ్యంగా ఈ సరస్వతి దక్షిణ భారతదేశంలోనే సరస్వతి పుష్కరాలు ఈ యొక్క కాళేశ్వరంలో జరగనున్న నేపథ్యంలో ఇక్కడ సరస్వతి పుష్కరాలకి ఇక్కడ బాగా ప్రాముఖ్యత సంతరించిందని చెప్పుకోవచ్చు. ఇటు 3 నదులు కూడా ఇక్కడ కలవటం వల్ల ఇక్కడ సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు భక్తులు కూడా ఇటు 4 రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో అయితే అధికారులు కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. భారీ ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఇటు వస్తున్న భక్తులకు ఎలాంటి ఎండ తీవ్రత జరగకుండా చలవ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కుటుంబ సమేతంగా వచ్చి పుణ్య స్నానాలు చేసిన వారు ఇటు బట్టలు మార్చుకోవడానికి కూడా, దుస్తులు మార్చుకోవడానికి